ఆర్సీబీ అగైన్ ఫెయిల్డ్ ఇన్ హోమ్ గ్రౌండ్ 95 స్కోరు. అసలు నిన్న మ్యాచ్ జరగకపోతే బాగుండు అని అనిపించింది. నిజంగా చెప్పాలంటే వర్షం పడ్డది మ్యాచ్ స్టార్ట్ కాకముందే. చాలా డిలే అయిపోయింది. 9:30 వరకు టాస్ పడలే. 9:30కి టాస్ పడి 14 అవర్స్కి రెడ్యూస్ చేశారు మ్యాచ్ని. టాస్ ఓడిపోవడం పెద్ద దరిద్రం చిన్న సమయంలో. ఫస్ట్ చేసింగ్ వస్తే తప్ప చిన్న సమయంలో గెలవడం అంత ఈజీ కాదు. ఫస్ట్ బ్యాటింగ్ ఎంతైనా కొంచెం కష్టమే. దట్టు నేను వెట్ పిచ్లో బౌలింగ్ బాగా వర్కౌట్ అవుతుంది, వికెట్లకు కష్టం అవుతుంది. సో బ్యాటింగ్ ఆడడం చాలా కష్టం. అదే జరిగింది నిన్న. బెంగళూరు విషయంలో అయితే మాత్రం మంచి ప్లేయర్లు ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. నో యూస్. టాస్ గెలవలేదు. టాస్ గెలిచిండే బాగుండేదేమో అనిపించింది. టాస్ ఓడిపోయినప్పుడే బెంగళూరు పని అయిపోయిందిరా అని ఫిక్స్ అయిపోయినా. చేసింగ్ ఇక్కడ కూడా చిన్న టీం ఉండలేదు. బ్యాటింగ్ అయినా బాగుంది పంజాబ్కి. బౌలింగ్ ఒకటే కాదు కదా, వాళ్ళకి ఏందో మరి ప్రతి ఒక్కరికి 2 వికెట్లు పడ్డాయి. బెంగళూరు 95 స్కోర్ కొట్టడానికి కారణం కూడా టీమ్ డేవిడ్ లాస్ట్ వరకు ఉండడం వల్ల, లాస్ట్లో చితకబాదడం వల్ల, మాస్ హిట్టింగ్ వల్ల 95 రన్స్ అయ్యాయి. అది కూడా హాఫ్ సెంచరీ వేసుకుంటే టీమ్ డేవిడ్. మిగతా అందరూ కలిసి 45 కొడితే టీమ్ డేవిడ్ ఒక్కడే 50 కొట్టాడు. టీమ్ డేవిడ్ మాత్రం ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. వచ్చిన ప్రతి మ్యాచ్లో తనకు వచ్చిన అవకాశం లాస్ట్ 2 బాల్ కానీ ఓవర్ కానీ మిగిలిన బాల్ని కొట్టి కుమ్మి పడేసిపోతున్నాడు. ఆడిన మన టీమ్ డేవిడ్ మాత్రమే స్కోర్ కొట్టగలిగాడు. ఇది పంజాబ్ బౌలింగ్ బాగా ఉండడం వల్ల అనేది చెప్పలేం, కానీ అక్కడ పిచ్ కూడా ఒక ప్రభావమే అనుకోవాలి. వెట్టి పిచ్, డ్రై పిచ్. ఫస్ట్ వెట్టి ఉంది, తర్వాత డ్రై అయిపోద్ది. కొంచెం బౌలింగ్ వేసినా కూడా బ్యాటింగ్కి అంతా అనుకూలించాను, ఈజీగా ఉంటుంది. కొంచెం స్టార్టింగ్ కాబట్టి ఫేవర్ ఉంటుంది. ఇది మ్యాటర్. సో ఆర్సీబీ మళ్ళీ దరిద్రం పట్టుకుంది చిన్నస్వామి స్టేడియమే. ఈసారి ఆర్సీబీ దరిద్రం ఏంటంటే బౌలింగ్ బ్యాటింగ్ కాదు, చిన్నస్వామి స్టేడియం. ఈ కట్స్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో, ఈ జింక్స్ ఎప్పుడు బ్రేక్ చేస్తారో ఏమో తెలియదు, కానీ ఇది బ్రేక్ చేయకపోతే మాత్రం ఆర్సీబీ ప్లే ఆఫ్స్లో ఉండదు ఖచ్చితంగా. నిన్న దారుణంగా పోయింది కాబట్టి నెట్ కూడా దారుణంగా పడిపోయింది. ఇది గెయిన్ చేయాలి, మ్యాచ్ విన్ అవ్వాలి, నెట్ గెయిన్ చేయాలి. ఇట్లా అయితేనే ఈసారి టాప్ 4లో ఉంటుంది. మిగతా టీమ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి, మిగతా టీమ్స్ కూడా బాగా ఆడుతున్నాయి. దానివల్ల అయితే ఏం అవ్వదు. ముందు గెలిచి ఆర్సీబీ నెట్ పెంచుకుంటే తప్ప ప్లే ఆఫ్స్కి వచ్చే ఛాన్స్ లేదు. ఇది మ్యాటర్.